నిర్గమకాండం 33వ అధ్యాయము. ప్రభువు ఇశ్రాయేలీయులను సాగిపొమ్మనుట. ప్రభువు మోషేతో, నీవు ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన ఈ ప్రజలతో కదిలిపోము. నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులతో వారి సంతతి వారికి ఇత్తునని మాట ఇచ్చిన భూమికి వారిని నడిపించుకొని పొమ్ము. నేను నీకు ముందుగా నా దూతను పంపి అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిసీయులను, హివ్వీయులను, యబూసీయులను అక్కడ నుండి వెడలగొట్టింతును. మీరు పాలు తేనెలు జాలువారు నేలను చేరుకొందురు. కాని నేను మీతో రాను. మీరు తల బిరుసుగల జనులు కనుక నేను కోపించి దారిలోనే మిమ్ము నాశము చేయుదునేమో అని పలికెను. ఆ కఠిన మాటలకు ప్రజలు మిగులు చింతించి సొమ్ములు తాల్చుట కూడా మానివేసిరి. ప్రభువు మోషేతో, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు నుడువుము, మీకు తలబిరుసెక్కువ. నేను కొద్ది కాలము పాటే మీతో పయనించినను మిమ్ము వేరంట పెకిలించి వేయుట నిక్కము. ఇప్పుడు మీ ఆభరణములను తీసివేయుడు. ఆ మీదట మిమ్మేమి చేయవలయునో నిర్ణయింతును అని చెప్పెను. కనుక హోరేబు కొండ నుండి ఇశ్రాయేలీయులు తమ ప్రయాణమున సొమ్ములు పెట్టుకొనలేదు. సమాగమపు గుడారము. మోషే గుడారమును తీసుకుని వెళ్ళి శిబిరమునకు కొంచెము దూరమున పన్నిడివాడు. అతడు దానికి సమావేశపు గుడారమని పేరిడెను. ప్రభువును సంప్రదించదలుచుకున్న వారు పాళెమునకును వెలుపల ఉన్న ఆ గుడారమునకు వెళ్ళెడివారు. మోషే గుడారమునకు పోవునప్పుడెల్లా ఇశ్రాయేలీయులందరూ లేచి తమ గుడారపు గుమ్మముల ముందట నిలుచుండెడివారు. మోషే గుడారము ప్రవేశించు వరకు రెప్ప వాల్పకుండా అతని వైపు చూచుచుండెడివారు. అతడు గుడారమున అడుగిడగనే మేఘస్తంభము దిగివచ్చి గుడారము గుమ్మమున నిలిచెడిది. ప్రభువు మోషేతో మాటలాడెడివాడు. గుడారము గుమ్మము కడ మేఘము కనిపింపగానే ఇశ్రాయేలీయులందరూ లేచి నిలుచుండి తమ గుడారముల ద్వారము నుండియే వంగి దండము పెట్టెడివారు. నరుడు తన మిత్రునితో సంభాషించునట్లే ప్రభువు మోషేతో ముఖాముఖి సంభాషించెడివాడు. అటు తర్వాత మోషే శిబిరమునకు మరలి వచ్చెడివాడు. కాని అతని సేవకుడు నూను కుమారుడు యువకుడైన యెహోషువ మాత్రము గుడారమును వీడి వచ్చెడివాడు కాడు. మోషే మనవి. మోషే ప్రభువుతో, నీవు నన్నీ ప్రజను నడిపించుకొని పొమ్మనుచున్నావు. కాని నీవు నాతో ఎవరిని పంపుదువో తెలుపవైతివి. అయినను నీవు నాతో, నేను నిన్ను నీ పేరుతో బాగుగా ఎరుగుదును, నీవు నా అనుగ్రహమునకు పాత్రుడవైతివి అని పలికితివి. నీవు చెప్పినట్లే నేను నీ దయకు నోచుకొంటినేని. ఈ ప్రజకు నీవేమి చేయగోరెదవో ముందుగానే తెలియచెప్పుము. అప్పుడు నేను నిన్ను అర్థము చేసుకొందును, నీ మన్ననకు పాత్రుడనగుదును. ఈ ప్రజలు కూడా నీవారే కదా అనెను. ప్రభువు అతనితో, నా సాన్నిధ్యముతో నీ వెంట వచ్చెదను, నీకు విశ్రాంతిని ప్రసాదింతును అనెను. మోషే ప్రభువుతో, నీ సాన్నిధ్యము నా వెంట రాదేని మమ్మీ తావును వీడి వెళ్ళనీయకుము. ఇంతకు నీవు మా వెంట రావేని నేను ఈ ప్రజ నీ ఆదరమునకు పాత్రులమైతిమని ఎట్లు వెల్లడి అగును?
నీవు మాతో ఉందివేని అప్పుడు నేను, ఈ ప్రజలు, ఈ ప్రపంచములోని సకల జాతివారి కంటెను ధన్యులముగా గణించబడుదుము అనెను. ప్రభువు అతనితో, నేను నీవు కోరినట్లే చేయుదును. నీవు నా కటాక్షమునకు నోచుకొంటివి. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును అనెను. కొండ మీద మోషే. మోషే ప్రభువుతో, నన్ను నీ తేజస్సును చూడనిమ్ము అని అడిగెను. ప్రభువు అతనితో, నా మంచితనం అంతయు నీ ఎదుట సాగిపోనిత్తును. ప్రభువు అను నా నామమును నీ ఎదుట ఉచ్చరింతును. నేను నా ఇష్టము వచ్చిన వారిని కటాక్షింతును. ఎవని యందు కనికరపడెదనో వానిని కనికరింతును అని పలికెను. మరియు ప్రభువు అతనితో, కాని నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడును నన్ను చూచి బ్రతుకజాలడు. ఇదిగో ఇట నా ప్రక్క ఒక స్థలమున్నది. నీవీ తావున బండమీదికెక్కి నిలుచుండుము. నా తేజస్సు నీ ముందట సాగిపోవునప్పుడు నిన్ను ఈ బండ నెరియలో దాచియుంతును. నేను నీ ఎదుట నుండి సాగిపోవు వరకు నిన్ను నా చేతితో కప్పియుంతును. అటు తరువాత నా చేతిని తొలగింతును. నీవు నా ముఖమును దర్శింపజాలవు. నా వీపు భాగమును మాత్రము కనుగొందువు అని చెప్పెను. 34వ అధ్యాయము. 10 ఆజ్ఞల పలకలు, నిబంధనమును నూతనీకరించుట. ప్రభువు మోషేతో, నీవు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కుము. మొదటి పలకల మీద వ్రాసిన ఆజ్ఞలను మరలా వాని మీద వ్రాసెదను. నీవు ఆ తొలి పలకలను పగలగొట్టితివి కదా. నీవు సంసిద్ధుడవై రేపటి ఉదయముననే కొండ మీదికి రమ్ము. కొండపైని నన్ను కలిసి కొమ్ము. నీతో మరెవ్వరునూ కొండ ఎక్కి రాకూడదు. అసలు కొండ మీద ఎవరునూ కనిపింపకూడదు. గొర్రెల మందలుగాని పశుల మందలుగాని కొండ ఎదుట మేయరాదు అని చెప్పెను. కనుక మోషే మొదటి పలకల వంటి రాతి పలకలను 2 తయారు చేసెను. ప్రభువు ఆజ్ఞాపించినట్లుగానే వానిని తీసుకుని మరునాటి ఉదయమున పెందల కడనే కొండ మీదికి ఎక్కిపోయెను. ప్రభువు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడి చేసెను. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు ప్రభువు ఆయన కరుణామయుడు, దయాపరుడునైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, ప్రేమయందు విశ్వాసమందు అనంతుడు. ఆయన 1000 తరముల వరకు తన స్థిర ప్రేమను చూపువాడు. దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. అయినను ఆయన నరుల పాపమును సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను 3-4 తరముల వరకు శిక్షించును. ఆ మాటలు వినిన వెంటనే మోషే నేలకు తలవంచి నమస్కరించెను. అతడు యావేతో, ప్రభూ, నీకు నా ఎడల కటాక్షము కలదేని నీవు నాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు నిజమే, అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము. మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము అని మనవి చేసెను. నిబంధనము. ప్రభువు మోషేతో, నేను మీతో నిబంధనము చేసుకొందును. ఈ ప్రపంచమున ఎప్పుడునూ ఏ జాతియు కని విని ఎరుగని మహాద్భుత కార్యమును నేను మీ అందరి ఎదుట చేయుదును. నీతోనున్న ఈ ప్రజలెల్లరూ ప్రభువు చేయు అద్భుత సంజ్ఞలను చూచెదరు. నేను
మీ ఎదుట మహాకార్యములు చేయుదును. నేడు నేను మీకిచ్చిన కట్టడలను పాటింపుడు. నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, ఫిలిస్తీయులను, హివ్వీయులను, యబూసీయులను మీ ఎదుట నుండి తరిమివేయుదును. మీరు ప్రవేశించు దేశమునందలి ప్రజలతో పొత్తు కుదుర్చుకొనకుడు. అట్లు పొత్తు కుదుర్చుకొందురేని మీరు వారి వలలో తగులుకొందురు. పైపెచ్చు మీరు వారి పీఠములను కూలద్రోయవలయును. వారి విగ్రహములను నాశము చేసి వారి పవిత్రపు కొయ్యలను నరికివేయవలయును. మీరు ఏ అన్యదైవములను ఆరాధింపరాదు. మీ ప్రభువు పేరు ఈర్ష్య. అవును, అతడు అసూయపరుడైన దేవుడు. మీకు ఆ దేశవాసులతో పొత్తు పనికిరాదు. ఎలయనా ఆ ప్రజలు వ్యభిచారుల వలె తమ దేవతలను ఆరాధించి వారికి బలులు అర్పించినప్పుడు మిమ్మును ఆహ్వానింపగా మీరు వెళ్ళి వారి నైవేద్యములను భుజింతురు. మీరు వారి ఆడుపడుచులను మీ కుమారులకు పెండ్లి చేయగా ఆ స్త్రీలు తమ దేవతలను ఆరాధించునప్పుడు మీ కుమారులను కూడా విగ్రహారాధనకు పురికొల్పుదురు. మీరు పోతపోసిన దేవరలను తయారు చేసుకొనరాదు. మీరు పొంగని రొట్టెల పండుగను చేసుకొనవలయును. నేను మిమ్ము ఆజ్ఞాపించినట్లు అబీబు మాసమున 7 నాళ్ళు పొంగని రొట్టెలను భుజింపవలయును. మీరు ఆ నెలలోనే ఐగుప్తు నుండి వెడలి వచ్చితిరి కదా. నరులకు గాని జంతువులకు గాని మొదట పుట్టిన పిల్లలు నాకు చెందవలయును. ప్రతి మొదటి మగబిడ్డ, పశుల మందలు, గొర్రెల మందలు పెట్టిన ప్రతి మొదటి పిల్ల నాకు చెందును. మీరు కంచర గాడిదలు పెట్టిన మొదటి పిల్లలకు మారుగా గొర్రె పిల్లలను అర్పించి ఆ గాడిద పిల్లలను విడిపించుకొనవచ్చును. అట్లు విడిపింపరేని ఆ గాడిద పిల్లల మెడలు విరిచివేయవలయును. మీరు తొలిచూలు మగబిడ్డలను కూడా విడిపించుకోవచ్చును. వట్టి చేతులతో ఎవరునూ నా సన్నిధికి రాకూడదు. మీరు 6 నాళ్ళు పనిచేసి 7వ నాడు విశ్రాంతి తీసుకొనుడు. దుక్కులు దున్నునప్పుడును కోతలు కోయునప్పుడును ఈ నియమమును పాటింపవలయును. మీరు వారముల పండుగ అనగా గోధుమ పంట తొలివెన్నులను అర్పించు పండుగను, ఏడాది చివరవచ్చు పంటకారు పండుగను జరుపుకొనవలయును. మీలో మగవారందరూ ఏడాదికి 3 మారులు ఇజ్రాయేలు దేవుడను ప్రభువునైన నా సన్నిధికి రావలయును. నేను మీ శత్రువులను మీ చెంత నుండి తరిమివేయుదును. మీ దేశమును విశాలము చేయుదును. అటు పిమ్మట మీరు ఏటేటా 3 మారులు మీ దేవుడైన ప్రభువు ఎదుటికి వెళ్ళినప్పుడు మీ దేశమును ఎవడునూ ఆశింపడు. మీరు నాకు జంతు బలులు అర్పించినప్పుడు పొంగిన రొట్టెలు కొనిరాకూడదు. పాస్కా పండుగ నాడు వధించిన జంతువు మాంసమును మరునాటి ఉదయము వరకు అట్టి పెట్టుకోకూడదు. మీ పొలమున పండిన మొదటి పంటలో మేలివంతును ప్రభు మందిరమునకు కొనిరావలయును. మేకపిల్లను దాని తల్లి పాలలో ఉడకబెట్టరాదు. ప్రభువు మోషేతో నా మాటలను వ్రాయుము. ఈ మాటల ద్వారా నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధనము చేసుకొనుచున్నాను అనెను. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములేవియూ ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను వ్రాసెను. మోషే కొండ దిగి వచ్చుట.
మోషే శాసనములు గల 2 పలకలను గైకొని సీనాయి కొండ మీది నుండి దిగివచ్చినప్పుడు యావేతో మాటలాడి వచ్చుట వలన అతని ముఖము ప్రకాశించుచుండెను. కాని అతడు దానిని గుర్తింపనే లేదు. అహరోను ఇశ్రాయేలు ప్రజలు మోషే వైపు చూడగా అతని ముఖము మిలమిల మెరియుచుండెను. కనుక వారు అతనిని సమీపించుటకు భయపడిరి. కాని మోషే పిలువగా అహరోను ఇశ్రాయేలు నాయకులు అతని చెంతకు వచ్చిరి. మోషే వారితో సంభాషించెను. అటు తర్వాత ఇశ్రాయేలీయులందరూ మోషే ఎదుటికి వచ్చిరి. ప్రభువు సీనాయి కొండ మీద తనకు వినిపించిన ఆజ్ఞలను అన్నింటినీ అతడు ప్రజలకు ఎరిగించెను. మోషే వారితో మాటలాడి చాలించిన తర్వాత తన ముఖము మీద ముసుగు వేసికొనెను. అతడు యావే సన్నిధిన మాటలాడుటకు వెళ్ళినప్పుడెల్లా అట నుండి తిరిగి వచ్చు వరకు మొగము మీది ముసుగును తొలగించెడివాడు. తిరిగి వచ్చిన పిదప ప్రభువు తన్ను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు తెలియచెప్పేడివాడు. ఇశ్రాయేలీయులు మోషే ముఖము ప్రకాశించుచుండుటను గమనించెడివారు. అతడు మరలా ప్రభువు సన్నిధికి వెళ్ళు వరకు ముఖమును ముసుగుతో కప్పుకొనెడివాడు. లేవీయ కాండము 24వ అధ్యాయము. కర్మకాండ గూర్చి మరికొన్ని నియమములు. నిత్యము వెలిగిడి దీపము. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను: దీపములు వెలిగించుటకు శ్రేష్టమైన ఓలీవు తైలమును కొని రమ్మని ఇశ్రాయేలీయులతో చెప్పుము. అచట ఒక దీపము నిత్యము వెలుగుచుండవలయును. గర్భాలయములోని నిబంధన మందసముకు ముందటనున్న తెర ఎదుట అహరోను ఈ దీపమును వెలిగించుచుండవలయును. అది నిత్యము ప్రభువు ఎదుట సాయంకాలము నుండి ఉదయము వరకు వెలుగుచుండవలయును. ఇది శాశ్వత నియమము కావలయును. అహరోను సువర్ణ దీపస్తంభము మీది దీపములు నిత్యము వెలుగునట్లు చూడవలయును. సువర్ణ ఫలకము మీది రొట్టెలు. గోధుమ పిండితో 12 రొట్టెలు చేయుడు. ఒక్కొక్క రొట్టెకు సేరు పిండి ఉండవలయును. ఒక్కొక్క వరుసలో 6 రొట్టెల చొప్పున వానిని 2 వరుసలుగా ప్రభువు సన్నిధిలోనున్న బంగారు ఫలకముపై పేర్చుడు. ఆ 2 వరుసల మీద మేలిమి సాంబ్రాణిని పోయుడు. ఈ సాంబ్రాణి ప్రభువుకు అర్పించు నైవేద్యముకు చిహ్నముగా నుండును. రొట్టెలకు మారుగా దానిని ప్రభువుకు దహనబలిగా అర్పింపవలయును. కలకాలము ప్రతి విశ్రాంతి దినమున ఈ రొట్టెలను ప్రభువునెదుట ఉంచవలయును. ఇశ్రాయేలీయులు ఈ నిబంధనను శాశ్వతముగా పాటింపవలయును. ఈ రొట్టెలు అహరోనుకు అతని అనుయాయులకు చెందును. ఇవి ప్రభువుకు అర్పింపబడిన నైవేద్యములలో అతి పవిత్రములైనవి. కనుక యాజకులు వీనిని పవిత్ర స్థలముననే భుజింపవలయును. దైవదూషణమునకు శిక్ష. ఒక ఇశ్రాయేలు వనితకు ఐగుప్తీయుని వలన పుట్టిన కుమారుడు ఒకడుండెను. ఆ వనిత పేరు షెలోమీతు. దాను వంశజుడైన దిబ్రీ కుమార్తె. అతడు శిబిరమున ఎల్లరూ చూచుచుండగా తోడి ఇశ్రాయేలీయునితో పోట్లాడెను. ఆ కలహమున అతడు దేవుని నామమును దూషించెను. కనుక అతనిని మోషే యొద్దకు కొని వచ్చిరి. ప్రభువు చిత్తము తెలియ వరకు అతనిని కాపుదలలో ఉంచిరి.
అప్పుడు ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను. ఆ దైవ దూషకుని శిబిరము వెలుపలికి కొనికొండు. అతని దూషణమును వినిన వారందరూ వాని తలమీద చేతులు మోపి అతడు దోషి అని నిర్ధారింపుడు. అటు పిమ్మట సమాజమంతా వానిని రాళ్లతో కొట్టి చంపవలయును. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుము, దేవుని దూషించువాడు తన తప్పునకు తాను బాధ్యుడగును. అట్టి వానిని పట్టి చంపవలయును. సమాజమంతా అతనిని రాళ్లతో కొట్టి చంపవలయును. ఇశ్రాయేలీయులు కాని వారితో వసించు పరదేశులు కాని ప్రభునామమును దూషింతురేని వారిని తప్పక వధింపవలయును. నరహత్య చేసిన వానిని వధింపవలయును. కాని ఇతరుని జంతువును చంపినవాడు మరి ఒక జంతువును పరిహారముగా ఇయ్యవలయును. ప్రాణికి బదులుగా ప్రాణిని ఇచ్చుట విధి. ఎవడైనా ఇతరుని మీద చెయ్యి చేసుకొనినచో అతని మీద కూడా అట్లే చెయ్యి చేసుకోవలెను. అతడు ఏదైనా విరగగొట్టినచో అదే విధమున విరగొట్టవలయును. ఇతరుని కంటిని గాని పంటిని గాని పోగొట్టినచో వాని కంటికి పంటికి అదే గతి పట్టింపవలయును. అతడు చేసిన హానికి ప్రతి హాని చెయ్యవలయును. జంతువును చంపినవాడు మరి ఒక జంతువును ఇయ్యవలయును. కాని ఇతరుని చంపిన వానిని చంపవలయును. ఇశ్రాయేలీయులకు వారి చెంత వసించు పరదేశులకు ఇదే నియమము చెల్లును. నేను మీ దేవుడనైన ప్రభువును. మోషే ఈ మాటలను ఇశ్రాయేలీయులకు వినిపింపగా వారు దైవదూషకుని శిబిరము వెలుపలికి కొనిపోయి రాళ్లతో కొట్టి చంపిరి. ఈ రీతిగా ఇశ్రాయేలీయులు ప్రభువు మోషే ముఖమున విధించిన ఆజ్ఞ పాటించిరి. 80వ కీర్తన. ఇశ్రాయేలు ఉద్ధరణము కొరకు ప్రార్థన. ఇశ్రాయేలు కాపరి, మా మొర వినుము. నీ యోసేపు ప్రజలను మందవలే నడిపించిన నీవు మా వేడుకోలును ఆలింపుము. నీవు కెరూబులను దేవదూతల మీద ఆసీనుడవయుండి ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే తెగల మీద నీ వెలుగును ప్రసరింపచేయుము. నీ పరాక్రమమును చూపి మమ్ము రక్షించుటకు రమ్ము. దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని మేము రక్షణమును బడయుదుము. సర్వశక్తి మంతుడవైన దేవా, నీవెంతకాలము కోపముతో నీ ప్రజల ప్రార్థనను నిరాకరింతువు? నీవు మా అశ్రువులే మాకు ఆహారము కావించితివి, చాలా కన్నీళ్లే మాకు పానీయము కావించితివి. మా ఇరుగు పొరుగు వారు మా దేశము కొరకు పోట్లాడుకొనున్నట్లును మా విరోధులు మమ్ము అపహాస్యము చేయునట్లును చేసితివి. సర్వశక్తిమంతుడవైన దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసిదవేని మేము రక్షణమును బడయుదుము. ఐగుప్తు నుండి నీవొక ద్రాక్షతీగను గొనివచ్చితివి. అన్యజాతులను వెళ్ళగొట్టి వారి దేశమున దానిని నాటితివి. ఆ తీగ పెరుగుటకు నేలను సరిచేసితివి. అది వేరుపారి నేలయంద అంతటా అల్లుకొనెను. దాని నీడ కొండలను కప్పెను. దాని కొమ్మలు ఉన్నతములైన దేవదారుల మీదికి ఎగబ్రాకెను. దాని తీగలు మధ్యధరా సముద్రము వరకు వ్యాపించెను. దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకు సాగెను. దాని చుట్టూను గల గోడను నీవు ఏల పడగొట్టించితివి. ఇప్పుడు దారిన పోవువారు దాని పండ్లను అపహరింతురు. అడవి పందులు దానిని కాళ్లతో త్రొక్కివేయును. వన్యమృగములు దానిని తినివేయును. దళములకు అధిపతివైన దేవా, నీవు మా వైపు మొగము త్రిప్పుము. స్వర్గము నుండి మా వైపు పారచూడుము. ఈ ద్రాక్షతీగ యొద్దకు వచ్చి దీనిని కాపాడుము. నీవు స్వయముగా నాటిన ఈ తీగను
నీవు బలసంపన్నుని చేసిన నీ ఈ పుత్రిని సంరక్షింపుము. మా శత్రువులు దానిని నరికి నిప్పులో పడవేసిరి. నీ ఆగ్రహమును వారిపై ప్రదర్శించి వారిని నాశము చేయుము. నీ కుడి ప్రక్కన ఉన్నవానిని కాపాడుము. నీవు బలాఢ్యుని చేసిన వానిని రక్షింపుము. మేము మరలా నిన్ను విడనాడము. మమ్ము ప్రాణములతో బ్రతుకనిమ్ము. మేము నిన్ను స్తుతింతుము. దళములకు అధిపతివైన దేవా, మమ్ము ఉద్ధరింపుము. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేసెదవేని మేము నీ రక్షణమును బడయుదుము.